హాయ్ హలో ఫ్రెండ్స్, గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేస్తాను? జస్ట్ డీప్ కాదు, జస్ట్ అంటే నేను చాయ్ ఒలికిపోయింది అనమాట. ఇలా చూడండి, చాయ్ ఒలికిపోతే ఎలా అయిపోయింది చూసారా? కొంచెం సర్ఫ్ వాటర్ వేసి ఒక 5 minutes వదిలేసానాక స్టీల్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తున్నాను నేను. గ్లాస్ స్టవ్ నాది. స్టీల్ స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తే ఫస్ట్ ఇదంతా వెళ్ళిపోతుంది, మొండిదంతా వెళ్ళిపోయిన తర్వాత మనం జెంటల్గా క్లీన్ చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే, కాకపోతే ఇలా అయితే స్టవ్ నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. మీరు ఎలా క్లీన్ చేస్తారు అనేది, ఇంకా ఏదైనా ఈజీ మెథడ్ ఉంటే నాకు కూడా కమెంట్ చేయండి, నేను కూడా ఫాలో అవుతాను. స్టీల్ స్క్రబ్బర్తోనే స్క్రబ్ చేస్తాను అనమాట. ఇంకా చాకు అలాంటివి ఏవి పెట్టి క్లీన్ చేయను నేను. ఇలానే కొంచెం ఏమంటారు, కొంచెం స్ట్రెయిన్ అవుతుంది, కానీ చేసామనుకోండి క్లీన్ అయిపోతుంది అంతే. ఈ మామూలు ప్లేస్లో ఇక్కడ మన గ్లాస్ పైన వచ్చేసి స్క్రాచ్ బ్రైట్స్ తోటే క్లీన్ చేస్తాను. ఇలా ఇంకా ఏం పెట్టాను, దీంతోనే క్లీన్ చేస్తాను, స్క్రాచ్ బ్రైట్ తోటే క్లీన్ చేస్తాను. ఇలా మనము ఇవి తీసి కూడా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి నట్స్ దగ్గరే కొంచెం మనం పడగానే క్లీన్ చేయాలి, లేకపోతే ఇలా పట్టేస్తూ ఉంటుంది, కొంచెం క్లీనింగ్కి ప్రాబ్లం అవుతుంది మనకు అంతే. ఏదైనా అండి అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా తొందరగా టైం ఇస్తుంది, తొందరగా క్లీన్ అవుతుంది అండ్ ఫ్లైట్ ఫుడ్ ఇస్తుంది అనమాట. చూడండి, ఇలా నట్స్ ఉన్నాయి కదా, అక్కడే మనకి ఎక్కువ పొంగిందంతా చేరుకుపోతుంది. సో మనం వచ్చేటప్పుడే క్లీన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ సాఫ్ట్ ప్లేస్ లో వచ్చేసి ఇలా క్లీన్ చేసుకోవాలి మనం. వాటర్ వేసి కడగొచ్చు మనము. నాకు సింక్ దగ్గర పొయ్యి ఉందన్నమాట, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది మనకి, ఇదో వాటర్ ఇక్కడ వాటర్ వెళ్ళడానికి హోల్ ఉంటుంది అనమాట, అందులోకైనా వెళ్ళిపోతుంది వాటర్. పొయ్యి క్లీన్ చేసేటప్పుడు పక్కన టైల్స్ కూడా సోప్ పెట్టి నేను ఇలా క్లీన్ చేసుకుంటా అండి. జిడ్డు మరకలు ఉంటాయి కదా, అన్ని పోతాయి అన్నమాట. ఇదండి, ఇలా జిడ్డు మరకలు పడతాయి మనకి. అప్పుడు ఏం చేయాలంటే ఇలా స్టీల్ స్క్రబ్బర్తో ఇలా స్క్రబ్ చేస్తాను. మనం వండిన అన్ని దీనిపైనే ఉంటాయి కదండి, క్లీన్ అవుతుంది మనం ఇలా క్లీన్ చేసుకుంటే. ఇలా క్లీన్ చేసిన రోజైతే సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి. మీకు ఎలా ఉంటుందో నాకు తెలీదు, మీ ఫీలింగ్ కూడా నాకు షేర్ చేయండి. ఇంట్లో అన్ని వస్తువులు మనం క్లీన్ చేసినప్పుడు దాని తృప్తి వేరే ఉంటుంది మనకి. చూడండి, క్లీన్ అయింది టైల్స్ అని, కింద ఫ్లోర్, గ్యాస్ స్టవ్ చూపిస్తాను ఇంకా దగ్గర నుంచి. దొరుకుతాయి కదండి షాపింగ్ మాల్లో, సూపర్ మార్కెట్లలో, డిమార్ట్లో దొరుకుతుంది మనకి. ఇలాంటి తెచ్చుకుంటాను నేను, వైప్ తుడవడానికి. సో గ్లాస్ టాప్కి చిమ్నీకి ఇదే యూస్ చేస్తాను నేను. చిమ్నీకి అయితే ఇంకొక లిక్విడ్ ఉంటుంది మా దగ్గర, వాళ్ళు చిమ్నీ తీసుకున్నప్పుడు ఇచ్చారు, దాన్ని యూస్ చేస్తాను. దీనికైతే ఇలానే యూస్ చేస్తాను. చూడగానే ఎక్కువ మట్టుకు అవన్నీ ఫిక్స్ చేయను, కొంచెం టైం ఇచ్చి ఫిక్స్ చేస్తాను. అది మొత్తం డ్రై అయిపోయింది కదా, చూపించడానికైతే నేను ఇప్పుడే ఫిక్స్ చేసి చూపిస్తాను. పెద్దది ఇదేంటంటే అక్కడ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ కవర్ అవడానికి ఇచ్చాను అనమాట. అలా స్టాండ్స్, ఇది ఎక్కడైనా పెట్టచ్చు, అన్ని సేమ్ గా ఉంటాయి. అవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, 4 సేమ్ గా ఉంటాయి అనమాట మనకి. బర్నర్స్ నేను ఇప్పుడు ఇలాగే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కూడా క్లీన్ చూపిస్తాను ఇంకొక పార్ట్ లో. ఇప్పుడైతే ఏం క్లీన్ చేయట్లేను, అలాగే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ టైం మనం దీన్ని కూడా క్లీన్ చేసి చూపిస్తాం. ఇదండి, ఇలా సింపుల్ గా నేను గ్యాస్ మెయింటెనెన్స్ చేసుకుంటాను అనమాట.
మీకు కూడా ఏమైనా ఈజీ టిప్స్ దీనికంటే ఈజీ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి, నేను అది కూడా పాటిస్తానికి ట్రై చేస్తాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కింద పోయి